అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ నేను చూపిస్తున్నా అండి. చాలా కొత్తగా ఉంటుంది, కొత్త రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చూపించాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రెసిపీ చేసుకొని తినొచ్చండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా ఉంటుంది. పూర్తి వీడియో చూడండి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ని ఫాలో అవ్వండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను వచ్చేసి మిగిలిన దోశ పిండిని తీసుకుంటున్నాను. మిగిలినప్పుడు పారేయకుండా ఇలా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్పు నీళ్ళు పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నప్పుడు రవ్వ అంతా మెత్తగా అయిపోతుంది. ఇంకో మిక్సీ బౌల్ తీసుకొని 1/4 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. ఈ అటుకులకి కొంచెం నీళ్ళు పోసుకొని జస్ట్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని 10 నిమిషాలు నానబెట్టిన రవ్వ అంతా వేసుకోవాలి. అలాగే ఇందులోకి అటుకులు కూడా వేసుకొని ఇక్కడ 1/4 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 కప్పు దాకా నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా దోశ పిండిలో వేసుకొని ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వంట సోడా 1 చిటికెడు వేసుకుంటున్నాను. తరిగిన ఉల్లిపాయ 1 ఇందులో వేసుకోవాలి. తరిగిన 2 టమాటాలు ఇందులో వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం తురిమిన క్యారెట్ 1 క్యారెట్ తీసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. అలాగే తరిగిన కొత్తిమీర కొంచెము. ఇవంతా బాగా ఇందులోకి కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది, అరోమా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇదే పద్ధతిలో నేను చెప్పే విధంగా. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నా మొదటి వీడియో మీకు వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్ కొత్త రెసిపీలు. తప్పకుండా అవి కూడా చూసి ట్రై చేసుకొని తినండి. ఇప్పుడు పిండంతా ఇలా కలుపుకున్న పాట నాకు కొంచెం లూజ్గా ఉంది. ఇందులోకి నేను కొంచెం 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది వచ్చేసి కొంచెం గట్టిగా ఉండాలండి, ఎక్కువ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు ఈ గోధుమ పిండి అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎలా వస్తుందో నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉండాలండి. అట్లా ఎక్కువ దోశ పిండిగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. ఈ విధంగా ఇలా ఉంటేనే చేసుకునేదానికి చాలా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకుని పిండిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి, ఫ్రై ప్యాను. దోశ ప్యాన్ అయినా మీరు చేసుకోవచ్చు, ఫ్రై ప్యాన్ కూడా చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం ఆయిల్ పోసుకొని 2 గెరెట్లు ఇక్కడ పిండి వేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా నేను చూపించిన ఈ విధంగా మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ పూసుకొని రెండో వైపు తిప్పుకొని మూత పెట్టకుండా ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అన్నీ ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా సెట్ దోశలాగా కొంచెం పొంగుతూ మెత్తగా ఉంటాయి. ఇలా రావాలండి. ప్రతి ఒక్కటి ఇలాగే చేసుకొని తినండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నీ ఇలాగే చేసుకొని ఇందులోకి టమోటా పచ్చడైనా లేకుంటే ఎర్రకారమైన పచ్చడైనా మీరు పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రాజా కుకింగ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.